వణికిపోతోంది. జమ్మూ కాశ్మీర్ అయితే మంచుతో గడ్డ కట్టుకుపోయి కనిపిస్తోంది. ఏ సరస్సు చూసినా మంచు ముక్కలా మారిపోతున్నాయి. సరస్సులు కొలనుల్లోని నీరు గడ్డ కడుతోంది. జమ్మూ కాశ్మీర్ మంచు గుప్పెట్లో చిక్కుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. శ్రీనగర్ లో ప్రతిరోజు మైనస్లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో నీరు గడ్డ కట్టుకుపోయింది. మంచినీటి పైపులు కూడా గడ్డ కట్టడంతో నీటి సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడుతోంది. శ్రీనగర్ లో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయాయి. ఖాజీగుండ్ లో -3.6 డిగ్రీల సెల్సియస్, కోకర్నాగ్ లో కనిష్టంగా -1.7 డిగ్రీ సెల్సియస్, కుప్వారాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా -4.5 డిగ్రీ సెల్సియస్ గా నమోదయ్యాయి. చలికి సందర్శకులంతా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా శ్రీనగర్ చలి గుప్పెట్లో వణుకుతోంది. జమ్మూ కాశ్మీర్ లో మంచు కురుస్తోంది. దూడ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండడంతో అక్కడున్న చెట్లు, ఇళ్ల పైకప్పులు, కరెంటు వైర్లు ఎక్కడ చూసినా కూడా మంచుతో కప్పబడి కనిపిస్తున్నాయి. ఇక చుట్టూ ఉన్న కొండలపై అయితే మేఘాలు కమ్ముకున్నాయి. అటు కేదార్నాథ్ ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. యమునోత్రి, గంగోత్రి మార్గాల్లో హిమపాతం కురుస్తోంది. హిమాలయ రీజియన్ లో రాబోయే 2 రోజుల్లో మంచు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.